నమస్తే, వెల్కమ్ టు బిలియనేర్ తెలుగు. ఈ ఛానల్లో మనం ధనవంతులు ఎలా అవ్వాలో, ధనం ఎలా సంపాదించాలో మరియు ఆర్థిక స్వాతంత్ర్యం ఎలా సాధించాలో నేర్చుకుంటాం. ధనవంత కుటుంబాలు తరతరాలుగా సంపదను ఎలా నియంత్రిస్తారో. నమస్తే, బిలియనేర్ తెలుగుకు స్వాగతం. మీకొక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాను. ఒక బిలియనేర్ సంపాదిస్తాడు, కాని అతని మనవడు మనుమరాలు కూడా అదే స్థాయిలో ధనవంతులుగా ఉంటారు. ఎలా? మనం ఇండియాలో చూస్తుంటాం. టాటా కుటుంబం 150 ఏళ్లుగా, బిర్లా కుటుంబం 100 ఏళ్లుగా, అంబానీ కుటుంబం 60 ఏళ్లుగా సంపదను నియంత్రిస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు? మనం సామాన్యంగా ఒక బ్యాంక్లోనికి డబ్బు పెట్టే మన మనవాళ్లకు ఏమీ మిగలదు, కాని వాళ్లు మాత్రం తరతరాలుగా ధనవంతులుగా ఉంటారు. ఈ వీడియోలో ప్రపంచంలోని అత్యంత ధనవంత కుటుంబాలు తమ సంపదను తరతరాలుగా ఎలా కాపాడుకుంటారో వివరంగా చెప్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా వాళ్ల సీక్రెట్ అర్థమవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్దాం. సెక్షన్ 1, ద రిచ్ ఆర్ డిఫరెంట్. రిచ్ ఫ్యామిలీ వర్సెస్ కామన్ ఫ్యామిలీ. మొదట, ధనవంతులు మనలాంటి వాళ్లు కాదు అని అర్థం చేసుకోవాలి. మనం డబ్బు సంపాదిస్తాం, కాని వాళ్లు డబ్బును నియంత్రిస్తారు. కంట్రోల్. ఇద్దరు వ్యక్తులను పోల్చుకుందాం. వ్యక్తి ఏ సామాన్యుడు. నెలకు 50,000 సంపాదిస్తాడు. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాడు. 10 ఏళ్ల తర్వాత ఆ డబ్బు కొద్దిగా పెరుగుతుంది, కానీ పన్నులు, ఇన్ఫ్లేషన్ తర్వాత నిజమైన విలువ తగ్గుతుంది. వ్యక్తి బి ధనవంతుడు. అతని డబ్బు వర్క్ చేస్తుంది, అతను కాదు. అతని డబ్బు కంపెనీలలో పెట్టుబడులుగా ఉంటుంది, ట్రస్టులలో ఉంటుంది, రియల్ ఎస్టేట్లో ఉంటుంది. అతను పనిచేయకపోయినా అతని సంపద పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడే ముఖ్యమైన విషయముంది. ద పువర్ వర్క్ ఫర్ మనీ, ద రిచ్ మేక్ మనీ వర్క్ ఫర్ దెమ్. పేదవాడు డబ్బు కోసం పనిచేస్తాడు, ధనవంతుడు డబ్బును తన కోసం పనిచేయిస్తాడు. ధనవంత కుటుంబాలకు ఇది రక్తంలో ఉంటుంది. వాళ్లు పుట్టినప్పట్నుంచే ఇది నేర్చుకుంటారు. సెక్షన్ 2, త్రిస్తంభ వ్యూహం. ప్రతి పెద్ద ధనవంత కుటుంబం 3 స్తంభాలపై నిలబడి ఉంటుంది. స్తంభం 1, ఫ్యామిలీ ఆఫీస్. మీరు విని ఉంటారు, ముఖేష్ అంబానీకి రిలయన్స్ ఫ్యామిలీ ఆఫీస్ ఉంది, టాటాకు టాటా ట్రస్ట్ ఉంది. ఫ్యామిలీ ఆఫీస్ అంటే ఏమిటి? ఇది వాళ్ల సొంత వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ. సామాన్యంగా మనం డబ్బు సంపాదిస్తే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ వద్దకు వెళ్తాం, కానీ ధనవంతులు వాళ్లు సొంతంగా ఒక టీంను నియమించుకుంటారు. ఈ టీంలో ఉంటారు లాయర్లు, వారసత్వం చట్టాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్నులు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ నిపుణులు, ట్రస్ట్ అధికారులు. ఈ టీం 24/7 వాళ్ల సంపదను కాపాడుతుంది. ఉదాహరణ, రాక్ఫెల్లర్ ఫ్యామిలీ ఆఫీస్ 1882 నుంచి నడుస్తోంది. 140 ఏళ్లు. ఇప్పటికీ వాళ్ల కుటుంబ సంపదను నిర్వహిస్తోంది. స్తంభం 2, ట్రస్ట్లు. ఇది చాలా ముఖ్యమైనది. ట్రస్ట్ అంటే ఏమిటి? ఒక ధనవంతుడు తన ఆస్తిని ట్రస్ట్ పేరుతో ఒక చట్టపరమైన సంస్థకు అప్పగిస్తాడు. ఈ ఆస్తి ఇకపై అతని పేరులో ఉండదు, ట్రస్ట్ పేరులో ఉంటుంది. ఎందుకిలా చేస్తారు? 1, పన్నులు తగ్గించడం. వ్యక్తిగత పేరులో ఉంటే ఎక్కువ పన్ను, ట్రస్ట్లో ఉంటే తక్కువ. 2, వారసత్వ కొట్లాటలు తగ్గించడం. కుటుంబంలో ఎవరు ఎంత తీసుకోవాలో ట్రస్ట్ డాక్యుమెంట్లో రాసి ఉంటుంది. 3, క్రెడిటర్ల నుండి రక్షణ. వ్యాపారంలో నష్టాలొచ్చినా ట్రస్ట్లోని ఆస్తిని తాకలేరు. 4, తరతరాలకు కొనసాగించడం. మనవడు, మనుమరాలు ప్రతి ఒక్కరికి నిర్ణీత మొత్తం వస్తుంది. టాటా కుటుంబం చూడండి. జంషెడ్జీ టాటా కాలంలోనే ట్రస్ట్లు సృష్టించారు. ఇప్పటికీ టాటా సన్స్ షేర్లలో 66% టాటా ట్రస్ట్ల పేర్లో ఉంది. వ్యక్తిగతంగా ఎవరికీ చెందదు, కానీ కుటుంబం నియంత్రిస్తుంది. స్తంభం 3, వివిధ పెట్టుబడులు. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇది వాళ్లకు తెలుసు. ధనవంత కుటుంబాలు తమ డబ్బును ఇలా విభజిస్తారు. టేబుల్, విభాగం, శాతం. ఉదాహరణ, స్టాక్స్ అండ్ ఈక్విటీలు 30-40%, బ్లూ చిప్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ 20-30%, కమర్షియల్ భవనాలు, భూమి. ప్రైవేట్ ఈక్విటీ 10-15%, స్టార్టప్లలో పెట్టుబడి. బాండ్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ 10-20%, సురక్షిత పెట్టుబడులు. ఆల్టర్నేటివ్స్ 5-10%, ఆర్ట్, వైన్, గోల్డ్. రాక్ఫెల్లర్ కుటుంబం. మ్యాన్హాటన్లో రాక్ఫెల్లర్ సెంటర్, వివిధ రియల్ ఎస్టేట్లు. అంబానీ కుటుంబం. అంటిలియా, రిలయన్స్ టవర్, వివిధ భూములు. వాళ్లు ఒకే రంగంలో పెట్టుబడి పెట్టరు, ఎక్కడో ఒకచోట లాభం వస్తుంది. సెక్షన్ 3, వారసత్వ వ్యూహం. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న.
ధనవంత కుటుంబాలలో పిల్లలు ఎలా పెరుగుతారు? వాళ్ళు సామాన్య పాఠశాలలకు వెళ్లరు. వాళ్లకు వెల్త్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇది ఏమిటంటే ఫైనాన్షియల్ లిటరసీ. 10 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్, పెట్టుబడులు, పన్నులు గురించి తెలుసుకుంటారు. నెట్వర్కింగ్, ఇతర ధనవంత కుటుంబాల పిల్లలతో స్నేహం. ఇది భవిష్యత్తులో బిజినెస్ డీల్స్కు ఉపయోగపడుతుంది. వ్యాపార నైపుణ్యాలు, బోర్డ్ మీటింగ్లకు హాజరు కావడం, బ్యాలెన్స్ షీట్ చదవడం. ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్, ఈషా, అనంత్. వాళ్లు రిలయన్స్ బోర్డులో డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నారు. టాటా కుటుంబం ప్రతి తరం వ్యాపార నిర్వహణ నేర్చుకుంటుంది. కొందరు ఐఐఎం, హార్వర్డ్ వెళ్తారు. మరో ముఖ్యమైన విషయం వివాహ వ్యూహాలు. ధనవంత కుటుంబాలు తమ పిల్లల పెళ్లిళ్లలో కూడా వ్యూహాత్మకంగా ఉంటారు. ఇద్దరు ధనవంతుల కుటుంబాలు కలిస్తే సంపద రెట్టింపవుతుంది. ఉదాహరణలు: అంబానీ పిరామల్, ఈషా అంబానీ పెళ్లి. అడానీ జహంగీర్, కార్తికేయ అడానీ పెళ్లి. ఇది ప్రేమ కాదు, ఇది వెల్త్ అలయన్స్. సెక్షన్ 4 రహస్య ఆయుధాలు. ఇప్పుడు వాళ్ల సీక్రెట్ వెపన్స్ గురించి చెప్తాను. ఆయుధం 1 ప్రీనప్ ఒప్పందాలు, ప్రీనప్షియల్ అగ్రీమెంట్స్. ధనవంత కుటుంబాలలో పెళ్లి ముందు ప్రీనప్ అనే ఒప్పందం ఉంటుంది. ఇది ఏమిటంటే విడాకులు తీసుకుంటే ఎంత డబ్బు ఇవ్వాలో ముందే రాసి ఉంటుంది. ఎందుకంటే విడాకుల వల్ల సంపద సగం పోతుంది. దాన్ని నివారించడానికి ఈ ఒప్పందం. ఆయుధం 2 జీవిత బీమా మరియు ఇన్షురెన్స్. ధనవంతులు కోట్ల రూపాయల విలువైన లైఫ్ ఇన్షురెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఎందుకంటే వారు చనిపోయినా ఆ డబ్బు ట్రస్ట్కు వెళ్తుంది. పన్నులు తగ్గుతాయి. కుటుంబానికి డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఆయుధం 3 ఆఫ్షోర్ అకౌంట్లు మరియు ట్రస్ట్లు. పనామా పేపర్స్, పారడైజ్ పేపర్స్ విన్నారు కదా. ధనవంత కుటుంబాలు తమ ఆస్తిని కేమన్ ఐలాండ్స్, బర్మ్యూడా, స్విట్జర్లాండ్ లాంటి చోట్ల ట్రస్టులుగా మారుస్తారు. ఎందుకంటే తక్కువ పన్నులు, గోప్యత, ప్రైవసీ, చట్టపరమైన రక్షణ. ఇది చట్టవిరుద్ధం కాదు, ట్యాక్స్ ఇవేజన్ కాదు, ట్యాక్స్ అవాయిడెన్స్. చట్టం లోపల ఉండి పన్నులు తగ్గించడం. ఆయుధం 4 ఫౌండేషన్లు మరియు ధర్మం. టాటా ట్రస్ట్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఇవి కేవలం సేవా కార్యక్రమాలు కావు, ఇవి కూడా వెల్త్ ప్రిజర్వేషన్ టూల్స్. ఎందుకంటే ఫౌండేషన్కు విరాళాలు పన్ను మినహాయింపు పొందుతాయి. ఫౌండేషన్ షేర్లు కుటుంబ నియంత్రణలోనే ఉంటాయి. పబ్లిక్ ఇమేజ్ మెరుగవుతుంది. టాటా కుటుంబం ఇప్పటికీ టాటా ట్రస్ట్ ద్వారా టాటా సన్స్ని నియంత్రిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరికీ చెందని కంపెనీ, కానీ కుటుంబం నియంత్రిస్తుంది. సెక్షన్ 5 భారతదేశంలోని ఉదాహరణలు. ఇప్పుడు మన భారతదేశంలోని కొన్ని ఉదాహరణలు. 1 అంబానీ కుటుంబం. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో, రిలయన్స్ రీటైల్. ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాష్, జియో, ఈషా, రీటైల్, అనంత్, న్యూ ఎనర్జీ. ప్రతి ఒక్కరికి ఒక విభాగం, వారసత్వం స్పష్టంగా పంచుతున్నారు. 2 టాటా కుటుంబం. టాటా ట్రస్ట్లు 66% షేర్లు నియంత్రిస్తాయి. వ్యక్తిగత వారసత్వం కంటే ట్రస్ట్ ముఖ్యం. రతన్ టాటా వారసుగు కాదు, కానీ ట్రస్ట్లు నియమించారు. 3 బిర్లా కుటుంబం. ఆదిత్య బిర్లా గ్రూప్. కుమార్ మంగళం బిర్లా తర్వాత అనన్య బిర్లా మనుమరాలు వ్యాపారంలోకి వస్తోంది. ఫ్యామిలీ ఆఫీస్ ద్వారా నిర్వహణ. 4 అడానీ కుటుంబం. గౌతమ్ అడానీ తర్వాత కార్తికేయ అడానీ, జీత్ అడానీ. వ్యాపార విభాగాలు పంచుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకున్నది సారాంశం. ధనవంత కుటుంబాలు తమ సంపదను తరతరాలుగా నియంత్రించడానికి ఫ్యామిలీ ఆఫీస్, సొంత వెల్త్ మేనేజ్మెంట్ టీం, ట్రస్ట్లు, చట్టపరమైన రక్షణ, పన్ను మినహాయింపు, వివిధ పెట్టుబడులు, స్టాక్స్, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ, వెల్త్ ఎడ్యుకేషన్, పిల్లలకు ఫినాన్స్ నేర్పడం, వివాహ వ్యూహాలు, ధనవంత కుటుంబాలతో సంబంధాలు, ఆఫ్షోర్ ట్రస్ట్లు, గోప్యత, పన్ను ప్రయోజనాలు, ఫౌండేషన్లు, పబ్లిక్ ఇమేజ్ ప్లస్ నియంత్రణ. ముఖ్యమైన విషయం, మనం ఇవాల్టి నుంచి కూడా ఈ సూత్రాలను అనుసరించవచ్చు. మీకు ఎంత డబ్బున్నా ట్రస్ట్ భావన, డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మీ కుటుంబానికి అప్లై చేయవచ్చు. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. మీకు ఏ టాపిక్పై మరో వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిలియనేర్ తెలుగు, ధనవంతుల రహస్యాలు తెలుగులో. జై హింద్.